సో దిస్ మూవీ బేసికలీ టాక్స్ అబౌట్ కర్మ. మనం ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే మళ్ళీ ఆ చెడు మనకే తిరిగి వస్తుంది అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా ఉంటుంది. హై గైస్, న్యూటన్స్ థర్డ్ లా మూవీ చూస్తాను భయ్య. ఇది ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ రాశారు, తీశారు. ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్. యాక్చువల్లీ నేను ఒక వీడియో చేశాను భయ్య ట్రైలర్ చూసాక. ట్రైలర్ బాగా నచ్చింది నాకు. సో నిన్ననే సినిమా రిలీజ్ అయింది, ఈవినింగ్ చూసాను ఈ సినిమాని. ఇప్పుడు నాకు సినిమా ఎలా అనిపించింది అంటే, దిస్ ఇస్ అ ప్రాపర్ సస్పెన్స్ థ్రిల్లర్ భయ్య. చాలా విట్టీగా ఉంటుంది అండ్ గ్రిట్టీగా ఉంటుంది. సుమంత్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ భయ్య. ఒక కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు 1999 లో. అసలు ఆ కేసు ఏంటి, న్యూటన్స్ థర్డ్ లా అనే బుక్ కి ఆ కేస్ కి సంబంధం ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సుమంత్ గారు బాగా చేశారు భయ్య యాజ్ అ పోలీస్ ఆఫీసర్. ఫస్ట్ హాఫ్ త్రూ అవుట్ ఉంటారు, సెకండ్ హాఫ్ లో వేరే ట్రాక్ నడుస్తుంటుంది. కమిటీ కుర్రోల్లో వన్ ఆఫ్ ద పర్ఫార్మర్స్ ఈయన కూడా ఈ సినిమాలో ఉన్నారు, పెద్ద రోల్ ఈయనది. ఈయన ఫ్రెండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వీళ్ళ ఫ్రెండ్ ఎస్పెషలీ ఈయన కాస్టింగ్ చాలా కొత్తగా అనిపించింది నాకు. ఈయన కూడా బాగా చేశారు. మదర్ క్యారెక్టర్ ఉన్నారు భయ్య ఈ సినిమాలో, ఆమె బాగా చేశారు. బట్ ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేకపోతే ఫీమేల్ యాక్ట్రెస్ ఎవరైనా ఉండుంటే లైక్ ప్రియమణి గారు చాలా బాగుండేది. అండ్ ఈ సినిమాకి ఇంకా బజ్ వచ్చేది. బట్ ఇష్యూ ఏంటంటే ఇట్స్ అ లో బడ్జెట్ ఫిల్మ్. యూ కాంట్ హైర్ సంబడి హూ చార్జెస్ హెఫ్టీ అమౌంట్. ఐ అండర్స్టాండ్ దట్. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ తో ఉంటుంది భయ్య ఈ సినిమా. ఒక లో బడ్జెట్ సినిమా అని తెలిసిపోతుంది మనకి. కొన్ని సీన్స్ అయితే సెట్స్ లో తీసేశారు. బట్ నెవర్ ది లెస్ దిస్ సస్పెన్స్ థ్రిల్లర్ హ్యాస్ స్ట్రాంగ్ రైటింగ్. సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది భయ్య, సాలిడ్ ట్విస్ట్. చాలా ఎంజాయ్ చేశాను, షాక్ అయ్యాను, మస్తు అనిపించింది నాకు అది. అండ్ అఫ్ కోర్స్ కొన్ని ప్లేసెస్ లో కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది భయ్య ఈ సినిమాలో. క్రింజీ అండ్ క్లీషే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బట్ నాకు అర్థమైంది సుమంత్ గారు ఈ సినిమాని మళ్ళీ రావ సినిమా తర్వాత ఫస్ట్ నరేషన్ తర్వాత యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది భయ్య ఈ సినిమా రైటింగ్. లాస్ట్ దాకా మనకి ఒక రెస్ట్లెస్నెస్ ఉంటుంది. సినిమా ఎప్పుడైపోతుంది అని కాదు, సినిమాలో ఉన్న ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో, రెవల్యూషన్స్ అంటాం కదా, ఎవరు చేశారు ఏమై ఉంటుందని తెలుసుకోవాలనుకుంటాం కదా, ఆ రెస్ట్లెస్నెస్ ఉంటుంది భయ్య లాస్ట్ సెకండ్ దాకా. ఆ ఉత్కంఠ ఉంటుంది. మీరు ఒక ప్రాపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ట్రూ టు ద జాన్రా మూవీ చూద్దాం అనుకుంటే న్యూటన్స్ థర్డ్ లా మూవీ చూసేయండి భయ్య. బై ద లుక్ ఆఫ్ ఇట్ లుక్స్ లైక్ అ లో బడ్జెట్ ఫిల్మ్. బట్ వాళ్ళకున్న పరిధిలో, అదే బౌండరీలో సినిమాని బాగానే తీశారు భయ్య. ముందు చెప్పినట్టు లో బడ్జెట్ ఫీల్స్ ఇస్తుంది మూవీ. కొన్ని అన్నెసెసరీ సాంగ్స్ ఉంటాయి, వాటిని 1 minute కి కట్ చేసి ఉంటే బాగుండేది. 3-4 minutes ఉంటాయి సాంగ్స్. క్లీషే క్రింజీ మొమెంట్స్ ఉంటాయి అండ్ కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ న్యూటన్స్ థర్డ్ లా మూవీ. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చక్. సినిమా ఎండ్ కి పోస్ట్ క్రెడిట్ సీన్లు ఉంటాయి కదా, సో నేను కూడా వెరైటీగా ఈ సినిమాకి పోస్ట్ రివ్యూ రేటింగ్ ఇద్దాం అనుకున్నాను. అందుకే రేటింగ్ ఇక్కడ పెడుతున్నాను. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.79 టమాటోస్ భయ్య. మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ కామెంట్ చేయండి.